హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనకి ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈరోజు నా నామస్మరణ చేసుకుంటూ నా పాదుకలు కానీ నా విభూతిని కానీ ఈ రెండింటిలో నీ మనసులో ఉండే సంకల్పాన్ని తలుచుకుంటూ ఏదో ఒకటి తాకు తల్లి, ఖచ్చితంగా నీవు దానిపై ఉండే సందేశాన్ని ఈరోజు తెలుసుకో అని మన బాబా గారు అయితే ఈరోజు ఒక పాదుకలు 2 విభూతినైతే ఇక్కడ ఇచ్చారు కదండి. మీరు ఈ రెండింటిలో ఒకటినైతే మనసులో అనుకోండి. దానిపై ఉండే సందేశాన్ని బాబా గారి మాటల్లోనే విందాం. ఇక సందేశాన్ని తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్రతి ఒక్కరికి బాబా గారిపై పూర్తి నమ్మకంతో ఎవరైతే బాబా గారిని అనునిత్యం కొలుస్తూ ఉంటారో వారందరూ కూడా ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా మన వీడియోకి లైక్ అయితే చేయండి. ఇంకొంతమంది సాయిబాబా పిలుపు మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక బాబా గారి సందేశం విన్నామా మరి. మొదటగా పాదుకలు అంటే బాబా గారి పాదాలను తాకిన వాళ్ళ కోసం వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడా ఎంతో మదన పడుతూ ఉన్నావు కదమ్మా. నీ మనసులో మీరు అనుకున్న కోరికను ఎప్పుడు కూడా నువ్వు నా ముందు వ్యక్తపరుస్తూ ఉన్నావు. నువ్వు కొద్ది రోజులుగా పడుతున్న బాధ ఈరోజు తొలగిపోవడంతో నీ మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతున్నట్టుంది కదా. చాలా అధికంగా ఆందోళన చెంది బెంగ పెట్టుకున్నావు. ఇప్పుడు ఆ బెంగ అంతా కూడా తొలగిపోతుంది. నన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా నేను అన్యాయం అనేది జరగనివ్వను. నీవు కొంచెంగా ఓపికతో నెమ్మదిగా ఉండాలి. ఆలస్యమైనా సరే మీరు కోరుకున్నవన్నీ నేనైతే నీకు అందిస్తాను. నువ్వు కొంచెం ఓపిక అయితే ఉండాలి. ఓపికతో ఉండడమే కదా శ్రద్ధ సబూరితో ఎప్పుడు కూడా ఉన్నప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది. అందుకు ఇప్పుడు నీ జీవితంలో జరిగిందే సాక్ష్యం. ఇకపై నీ కుటుంబంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. నా పాదాలను నువ్వు తాకావు కదా, నా శరణు కోరి వచ్చావు కాబట్టి నీకు అన్నీ కూడా సకల శుభాలు చేకూరుతాయని నీకు మాటిస్తున్నాను. ఈరోజు జరిగిన దాంతో నీకు సంతోషమైన రోజులు మొదలయ్యాయి. నీకు సంతోషకరంగానే జరుగుతాయి. ఇప్పటి వరకు నువ్వు కోరుకునేది ఏదైనా కూడా తిరిగి రాలేదు కదా, కానీ ఈరోజు నువ్వు కోల్పోయింది నీ చేతికి అందింది. ఇకపై నీకు ఏదైతే దూరమైందో అవన్నీ కూడా తిరిగి నీకు చేరుతాయి. అది ధనమైన అవ్వచ్చు, లేకుంటే ప్రేమాభిమానమైన అవ్వచ్చు, ఆప్యాయతలైన అవ్వచ్చు. దానికి శుభ సూచికంగా నీకు ఇవాళ జరిగిన మంచి రోజుగా నువ్వు చూసుకో. నువ్వు చేస్తున్న పనిలో ఉన్నతి కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా లభిస్తుందమ్మా. నువ్వు చేసుకున్న ప్రణాళికలన్నీ చక్కగా అమలవుతాయి. భవిష్యత్తు కోసం నువ్వెంతో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఎంతో ఆలోచించి తీసుకున్న పనులైనా కావచ్చు, నీకు విజయాన్ని ఇస్తాయి. తద్వారా మీ కుటుంబంలో అన్నీ కూడా నీకు ఆనందంగా ఎప్పుడు కూడా నీవు నా ఆశీస్సులతో జీవిస్తావు. నువ్వు ఒకటి ఎప్పటికీ కూడా అడుగుతూ ఉంటావు కదా, నన్ను నువ్వు ప్రతిదీ అడుగుతూ ఉన్నావు. నీకు నేను ఏది ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు. నువ్వు ఉండాల్సింది శ్రద్ధ సబూరితో ఓపికగా ఉండాలి. నీకు ఏది కావాలని నాకు విన్నపించుకున్నావు. ఇక ఆ విషయం గురించి నువ్వు అతిగా కూడా ఆలోచించవద్దు, కంగారు పడవద్దు. నాకు నువ్వు అప్పచెప్పిన పని పూర్తి చేసి నువ్వు కోరింది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. నువ్వు కొంచెం ఎక్కువగా భయాందోళనకు గురి అవుతున్నావు. ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నావు? ఏది భయపడితే పని అది ఇంకా భయపెట్టేలాగా చేస్తుంది. భయపడే పనే లేదు. భయపెడితే కూడా ఏదీ రాదు కదా. నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటూ ఉన్నావు కాబట్టి ఎవరి కోసమైతే నువ్వు ఎంత కష్టపడ్డావో వారికి ఎంత నచ్చుతుంది ఆ పని, అదే ఖచ్చితంగా నీకు జరుగుతుంది. నువ్వు మాత్రం పని జరిగేంత వరకు ఆ పనిని అస్సలు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ప్రతి పనిలో భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆ పనిని ఖచ్చితంగా ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఈ సాయి అయిన నీ తండ్రి నీకు మాట ఇస్తున్నాడు.
ఇప్పటికి నుంచి నువ్వు పడిన కష్టాలన్నీ కూడా వేరు, ఇప్పుడు నీకు వస్తున్న సంతోషాలన్నీ వేరు. నువ్వు ఇంతవరకు పడిన బాధలన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి నువ్వు అనుభవిస్తున్న సంతోషాలతో సమానమైతే నువ్వు చేసుకోకూడదు. నువ్వు ఇప్పటికీ సంతోషాన్ని అనుభవిస్తున్నావు కదా, నువ్వు బాధలని పదే పదే గుర్తు చేసుకుంటున్నావు కదా. ఒకవేళ నువ్వు బాధల్ని పదే పదే గుర్తు చేసుకున్నావు అంటే ఇప్పుడున్న కాలానికి కూడా నువ్వు సక్రమంగా సంతోషాన్ని కూడా నువ్వు అనుభవించలేవు. ఎక్కువగా సంతోషపడ్డావనుకో, ఆ సంతోషం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. నీ సంతోషం నీ మనసులోనే ఉండాలి. నీ ఆందోళన బయటకి వ్యక్తపరచాలి అంటే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా కూడా కొంచెం భయభ్రాంతులతోనే బ్రతకాలి. ఎందుకంటే ఎంతో ఓర్వలేని జనాలు, ఎంతో ఓర్వలేని కాలంలో మనం బ్రతుకుతున్నాం కదూ. సంతోషంగా ఉంటే నీ చుట్టుపక్కల వాళ్ళే నిన్ను చూసి ఓర్వలేరు గనక నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా సరే ఒక మామూలుగా నువ్వు ఎలా ఉంటావో అలానే ఉండాలి. అధికంగా సంతోషం వచ్చిందని నువ్వు ఎప్పటికీ కూడా పొంగిపోకూడదు. బాధ వచ్చిందని కూడా ఎప్పటికీ కుంగిపోకూడదు. కష్ట సుఖాలు సమానంగా తీసుకోవాలి. పగలు రాత్రి ఎలా సమానమో కష్ట సుఖాలు కూడా అలాగే మనం సమానంగా స్వీకరించాలని చెప్తున్నాను. మీరు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. ఇప్పటి నుంచి మీకు అన్ని సకల శుభాలు కలుగుతాయని, నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎప్పటికీ కూడా మంచితనం అనేది ఎప్పటికీ ఉండాలి. అది మంచితనం పనికి రాదని నీకు నేను చెప్తూ ఉంటాను. ఎంత ఉన్నా సరే మనం ఎంతో ఇష్టపడుతున్న వ్యక్తుల దగ్గర అయినా సరే మనం ఎంతో కొంత దూరమైన ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎప్పటికీ మామూలుగానే ఉంటావు, కానీ నీ ముందు నటిస్తూ ఉంటారు చాలామంది. లోపల ఎంతో బాధ ఉన్నా సరే, ఎంత మదన పడుతున్నా సరే నువ్వు ఎప్పుడు కూడా చిరునవ్వుతో వికసిస్తూ అందరిలో ఇదే నీ దగ్గర ఉన్న ఒక మంచితనమే చూసి నీవు అనుకున్న వాళ్ళు నిన్ను ఇష్టపడటం లేదు అంటే నీ కుటుంబ సభ్యులు నీ దగ్గర ఉన్న వాళ్ళే ఎప్పటి వరకు కూడా నిన్ను ఇష్టపడట్లేదు. ఎందుకంటే నీలో ఉన్న ఆ మంచితనమే నిన్ను చాలా చెడ్డవాళ్ళుగా చేస్తుంది. మీకు దూరమైనట్టి రాబోయే రోజులలో ఆనందంగా నువ్వు జీవిస్తావు. ఒకేసారి నీకు ఆనందం రాకపోయినా సరే కొద్దిగా నీకు ఆనందకరమైన జీవితాన్ని నువ్వైతే ఖచ్చితంగా అనుభవిస్తావు. నువ్వు ఏదైతే మాట్లాడినా కూడా ఆచితూడి మాట్లాడాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సంతోషకరమైన వార్త తప్పక నీకు తీరబోతుంది. నా దయ వల్ల, నా మీద పెట్టుకున్న నమ్మకం వలన నీపై ఉన్న ఆటంకాలన్నీ కూడా నేను తట్టివేస్తున్నాను. ఇక ఆర్థిక ఇబ్బందులు నిన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి కదూ. ఇక నుంచి నేను ఆర్థిక ఇబ్బందులు ఏవి ఇబ్బంది పెట్టవు. డబ్బుకు ఎంతో ఆశపడ్డావు కదూ, ఎంతో అనారోగ్యంతో బాధపడ్డావు, డబ్బుకు ఎంతో మదనపడ్డావు. లేదని అన్నీ ఒకే రోజులో ఒకేలా ఉండవు కాబట్టి నీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా నేను తొలగిస్తున్నాను. డబ్బు లేకుండా నువ్వు ఎంతో పడిన కష్టమంతా కూడా ఇప్పటికీ తీరబోతుంది. నువ్వు చేసే పనిలో మంచి ఆర్థిక సహాయం, ఆర్థిక ఆదాయం, లాభం వచ్చేలాగా చేస్తాను. కానీ ప్రతిరోజు నువ్వు ఒక పనినైతే చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా నా విభూతిని నువ్వు ధరిస్తూ ఉండాలి. నా విభూతిని పెట్టుకుంటూ ఉండు. ఇక నీకు ఏ కష్టమైనా సరే ఇట్లే తీరిపోతుంది. నా పాదాలను నువ్వు బయటకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నా నామాన్ని స్మరిస్తూ ఉండు. నా పాదాలను నువ్వు నమస్కరించుకొని వీలైనప్పుడల్లా నా గుడికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేస్తూ ఉండు. ఈ కర్మ దోషాలు ఏవన్నీ కూడా నీకు ఖచ్చితంగా తొలగిపోతాయి. మీరు ఎప్పుడైనా సరే ఇంకా కేసరిని కానీ ఏదైనా సరే మీరు నైవేద్యాన్ని శనగలను కానీ ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళినప్పుడు నైవేద్యం చేసుకొని వెళ్ళి నాకు సమర్పించిన తర్వాత భిక్షగాళ్ళకు పెట్టండి. మీకు సకల శుభాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఎందుకంటే ఏ భిక్షగాని రూపంలో నేను ఉంటానో తెలియదు కాబట్టి ప్రతి ఒక్క భిక్షగాని గుడి దగ్గర తప్పకుండా ఉంటారు కాబట్టి అక్కడ మీరు కనీసం ₹1 అయినా సరే లేకుంటే ₹2 అయినా సరే దక్షిణగా ఇవ్వండి. నేను
గురుదక్షిణగా మీకు అడుగుతూ ఉంటాను అని మన బాబా గారు అయితే మనకు ఈరోజు పాదాలను తాకిన వారి కోసం ఈ సందేశం అనేది ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి బాబా గారి విభూతిని తాకిన వారి కోసం ఎలాంటి సందేశం వచ్చిందంటే, తల్లి, ఇప్పటి నుంచి నీ పరిస్థితుల్లో మార్పులన్నిటివి నీకు స్పష్టంగా కనిపిస్తాయి. నిన్ను అవమానించిన వాళ్ళు, నిన్ను చీదరించుకున్న వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నువ్వు అంతటోడివి ఇంతటోడివి అని చెప్పి పొగడడం మొదలు పెడతారు. ఆ పొగడ్తలకు నువ్వు అసలు పొంగిపోకూడదు. ఇంతకు ముందు నువ్వు ఎలా అయితే కనిపించలేదా వారికి, ఇప్పుడు నీ దగ్గర వారికి కావాల్సింది ఏదో ఉంది. అందుకే కదా ఇప్పుడు వచ్చి నువ్వు నీ గురించి పొగడడం మొదలుపెట్టారు. కాబట్టి నువ్వు ఎటువంటి పొగడ్తలకు లొంగిపోవద్దు. ఇంకా చెప్పేది ఏంటంటే, నీ పరిస్థితులన్నీ కూడా ఎంతో ఉన్నతంగా మారుతున్నాయి. నువ్వు ఇచ్చినటువంటి ధనలాభం కూడా నీకు కలగబోతుంది. ఉద్యోగాన్ని పోగొట్టావు కాబట్టి, అందువలన ఇప్పటి వరకు పోగొట్టుకున్నావు కాబట్టి ఇప్పటి వరకు ఇబ్బందులన్నింటినీ కూడా దూరం అయిపోయి నీకు వైభవంగా ఉండే జీవితం అనేది ఏర్పడుతుంది. ఈనాటి వరకు నువ్వు ఎంతటి మంది దగ్గర అయితే అవమానాలు పడ్డావో, ఎంతమంది దగ్గర నువ్వు చిన్నతనం చేసి చూశారో వాళ్ళందరికీ కంటే నువ్వు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్తావు. ఇది ఇంతటితో ఆగిపోదు. ఇది నీ యొక్క శ్రమకు, నీ యొక్క కష్టానికి ఫలితమైతే ఈ కష్ట సమయంలో కూడా నిన్నే అడ్డు పెట్టుకొని ఎంతో ఇబ్బందికరమైన జీవితాన్నైనా సరే నీతోనే గడిపి ఇప్పటికైనా ఒక మంచి స్థాయికి వెళ్దామనే నమ్మకంతో నీతో కలిసి జీవించిన నీ భార్య బిడ్డలకు కూడా ఇకపై ఎంతో మంచి స్థితి రాబోతుంది. నీ కష్ట ఫలితానికి సంపాదన కూడా తోడై నిన్ను ఈ సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థానికి ఎత్తుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు కూడా కుటుంబమే నీ బలం. వారి బలం, వారి యొక్క ఆప్యాయత, అనురాగాలు నిన్ను ఇంత మంచి స్థాయికి తీసుకెళ్చాయి. నీ కుటుంబమే నీ బలం, నీ బలహీనత. ఒకటి గుర్తుపెట్టుకో తండ్రి, నువ్వు ఎప్పుడైతే ఇప్పటి వరకు బాధలు అనుభవించావో ఆ బాధలన్నీ కూడా ఇప్పటి నుంచి తీరబోతున్నాయి. నీకు ప్రతిదీ శుభసూచకంగా అవుతుంది. పట్టిందల్లా బంగారం చేసేలా బాధ్యత నాది. అలాగే ఇప్పుడు నీకు తోడుగా సంపాదనతో కూడా వారు తోడవుతారు. మీ బిడ్డలు అనుకున్నవన్నీ సాధించి ఒక మంచి స్థాయికి వెళ్ళి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి ఉన్నత స్థానంలో ఉంటారు. వారి సంపాదన మార్గం అత్యధికమైన స్థాయిలో ఉంటుంది. ఇంతవరకు నువ్వు భరించిన బాధకి ఎటువంటి అదృష్ట ఫలాలు అందుకుంటున్నావని నీకు నేను చెప్తున్నాను. అందరితోనూ కలిసి ఉండు, కానీ వారిలో కొందరితో మాత్రమే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను నీకు చెప్తున్నటువంటి అతిపెద్ద సూచన. ఎప్పుడు ఒకరిగా నమ్మి వారి మంచి వాళ్ళని అనుకుంటే మాత్రం అది చాలా కష్టం. ఎందుకంటే నీ వెంట నిన్ను వెన్నుపోటు పొడిచే వ్యక్తులు నేను చాలామంది ఉన్నారు. అది నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎంతటి వారైనా ఒక్కొక్కసారి కాల పరీక్ష పెడుతుంది కదూ. అది ఓడిపోవాలా గెలవాలన్నది మన చేతిలోనే ఉంటుంది. మీరు ఇప్పటి వరకు అది గుర్తిస్తారు. అన్యోన్యంగా ఉండండి. మీ జీవితం సుఖమయం చేసుకోండి. ఏ బెంగ పెట్టుకోకండి. అన్నీ తొలగిపోయే సమయానికి మీకు ఇప్పటి నుంచి నేను ఇస్తున్నాను. ఇంట్లో కష్టాలన్నీ కూడా మీకు ఇప్పటి నుంచి మాయమవుతున్నాయి. ఇద్దరు ఇలా ఉండడంతో మీ బిడ్డలు కూడా అయోమయ స్థితిలో ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే కనుక మీ బిడ్డలు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. మీరు సక్రమంగా ఉంటేనే కదా వాళ్ళు కూడా బాధగా ఉండేది. మీరు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఎప్పుడు కష్టాలతో అయోమయ స్థితిలో ఉంటే మీ బిడ్డలు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇలాగే బాధపడుతూ కొనసాగుతూ ఉంటే బిడ్డల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. అదే ఆలోచించి నువ్వు వేదన పడుతున్నావని నాకు తెలుసు. నీ చేతిలో ఏముందని అనుకుంటున్నావు కదూ. నిజమే, నీ చేతిలో ఏముందమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ రాజీ పడుతూనే ఉన్నావు. ఎక్కడైనా మీకు రాజీ పడుతూనే ఉన్నావు. అయితే ఒకరు అలా ఉండగానే సరిపోదు కదా. అవతలి వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచించినప్పుడే వారు కూడా అదే విధంగా ఉంటారు. మీరిద్దరికీ ఉన్న విభేదాలన్నీ సమస్య వలనే ఆ సమయం నీకు తీరిపోయే సమయం ఆసన్నమైనది. జీవితంలో ఎంతో సమయం ఏదో ఒక విధంగా మనల్ని బాధ పెడుతూ ఉంటుంది కదూ. మీరు ఇప్పటి వరకు ఆ బాధలను అనుభవించారు. ఇక నుంచి ఎటువంటి బాధలు మీ జీవితంలో ఉండవు. నేను మీకు నమ్మకం ఇస్తున్నాను. నేను మీకు ఒట్టేసి చెప్తున్నాను. మీరిద్దరు కూడా సమస్యలన్నీ చక్కబెట్టుకుంటారు. మీ భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉంటారు. మీ మధ్య ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.
మీరిద్దరు కూడా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు. మీ బిడ్డల భవిష్యత్ బంగారమయం కూడా చేస్తాను. ఎందుకంటే సమయం అనుకూలంగా లేక మీరిద్దరు ఇలా ఉన్నారు. కానీ ఒకవేళ సహజంగా అయితే మీరిద్దరు కూడా మంచితనం కలిగిన వారే కదా అని నేను నీకు ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా మాట ఇస్తున్నాను. ఇప్పటి నుంచి నీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. నువ్వు ఇప్పటి వరకు నీకు రాబోయే రోజులన్నీ కూడా శుభవార్తలే. మొదట నీవు ఎప్పుడైనా ఒకటి ఆలోచించాలి. నువ్వు ఏ పని మొదలు పెడితే నా జీవితంలో నేను బంగారు బాట పట్టగలను, ఆ పనిని నువ్వు సక్రమంగా చేసుకుంటే కనుక నీ జీవితానికి అన్ని మంచి రోజులే. ఇక మిమ్మల్ని ఎవరిని అవమానించి బాధ పెట్టారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నీ మంచితనం తెలుసుకునే సమయం దగ్గరలోనే ఉంది. నీ ఓపికతోటే అంతా నీకు సాధ్యమని నువ్వు గుర్తుపెట్టుకో. ఇన్ని రోజులకు పడ్డ కష్టం అంతా కూడా ఒక్కసారిగా ముగింపు దొరికిందని అర్థం చేసుకోమ్మా అని ఎప్పుడు కూడా నీకు నేను చెప్తూనే ఉంటాను. ఈ 2 మాటలు నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకటి శ్రద్ధ, ఒకటి సబూరి. ఈ లోకంలో నీకు ముందుకు నడిపించేవి, ఏదైనా సాధించేలా చేసేవి. నిన్ను ఎప్పుడు కూడా ఇప్పటి నుంచి నీ భవిష్యత్ అనేది ఒక బంగారం బాటలాగా రాయబడింది. ఏదైతే కష్టం వచ్చినప్పుడు నువ్వు కుంగిపోకూడదు. ఎప్పటిలాగే బాబాని ఒక్కసారి తలుచుకో. నీకు కావలసినంత బలాన్ని అనుగ్రహిస్తాడు. నాకు నీపై నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది. అది చాలు. నువ్వు ఉద్యోగం సాధించాలనుకున్న, చదువులో మంచి ర్యాంకులు రావాలనుకున్నా, ఇంకా నీ జీవితం అనేది ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నా, ఏది కావాలన్నా సరే, ఏది అనుకున్నా, ఏదైతే నీ తలబెడతావో ఆ కార్యం జరిగేలాగా నేను చేస్తాను. దానిలో ఇష్టం చూపించి ఆ పనిని నువ్వు మొదలు పెట్టావనుకో, నీకు ఎప్పటికీ లాభమే. కానీ ఇతరుల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆధారపడకూడదు. నీ కష్టాన్ని నమ్ముకొని, నిన్ను మాత్రమే నమ్ముకొని ముందుకు సాగాలి. ఆ పనిని ఖచ్చితంగా విజయం సాధిస్తావు. నువ్వు నా విభూతిని తాకావు కదా, ఇప్పటి నుంచి నీకు అదృష్టం అనేది రాబోతుంది అని నిన్ను ఎవరు పట్టించుకోవటం లేదని నీ చుట్టుప్రక్కల వాళ్ళే నీకు శత్రువులుగా మారిపోతున్నారు. నువ్వు కొంచెం ఎదిగినా సరే వాళ్ళు నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని గుర్తుంచుకో. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు. కాబట్టి ప్రతిదీ నేను చెప్పినవన్నీ కూడా నేను గుర్తుంటాయని అనుకుంటున్నాను. ఒకటి, శ్రద్ధ సబూరితో ఉండాలి. ఎవరిని నా అనుకొని నువ్వు అంత తేలికగా నమ్మి మోసపోవద్దు. 2, మాటలకి ఇప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి శిక్షలను మీకు ఎప్పుడు ఉంటాయని గుర్తుపెట్టుకొని నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని నా ఆశీస్సులు నీకు తెలుపుతూ ఉంటాను. నా విభూతిని ఎప్పుడు కూడా నీ నుదుట ధరిస్తూ ఉండు. నా విభూతిని నీ వెంట తీసుకొని వెళ్ళు. బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక రూపంలో నేను మీ చెంతే ఉండి మిమ్మల్ని నేను ఎప్పుడు రక్షిస్తూ ఉంటాను. నేను మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాను. ఎప్పుడు డబ్బుకు కొదవ లేకుండా నేను మిమ్మల్ని సురక్షితంగా కాపాడుతాను. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి తొలగించేస్తున్నాను. డబ్బు ఖచ్చితంగా మీకు మంచిదనేది రాయబడి ఉంది. ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు విసిగిపోయావు కదూ, అందులో నీకు ఉత్తీర్ణత సాధించడానికి నా శక్తి మేరకు నిన్ను నా బలాన్ని అనుగ్రహిస్తాను. నువ్వు దానికి తగ్గట్టుగా కృషి చేస్తే కనుక ఖచ్చితంగా నువ్వు ఏదైనా సాధించగలవు. నీ వృత్తి వ్యాపారంలో కూడా ఖచ్చితంగా మంచి లాభాలు వచ్చేలాగా అనుగ్రహిస్తాను. నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. సుఖమయమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావని నేను నీకు మాట ఇస్తున్నాను. నీ పిల్లల భవిష్యత్తు కోసమే కదా నువ్వు ఏది చేయాలనుకున్నా కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదా నువ్వు ఇన్ని కష్టాలను భరిస్తూ ఉన్నావు. నీ అనుకున్న వాళ్ళ దగ్గర నువ్వు చాలా చులకనైపోయి ఇష్టం లేని జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు. అలా ఎప్పటికీ ఉండకూడదు. ఎప్పటికీ సంతోషకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ భార్యలో, నీ భర్తలో ఒక మంచి మార్పు వచ్చి మీ దంపతులు ఇద్దరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటారు. నీ పిల్లల్ని మంచిగా చూసుకొని నీ జీవితం మొత్తం కూడా సంతోషంగా గడుపుతారు. ఇక నీ జీవితానికి ఇదే కదా కావాల్సింది. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే కదా నీ జీవితం అంతా కూడా నువ్వు కోరుకునేది. అది ఇప్పుడు నీకు తీరబోతుంది. నా విభూతిని తాకిన నీకు ఇప్పటి నుంచి కూడా అన్ని సకల శుభాలే కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా తూగుతూ ఉండాలని, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలని నేను నీకు నా ఆశీర్వాదాన్ని తెలుపుతున్నాను అని మనకు బాబా గారైతే ఈరోజు విభూతిని తాకిన వారి కోసం ఈ సందేశాన్ని ఇచ్చారనమాట. బాబా గారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింటే కనుక తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి.
సాయంత్రం మరి బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మనం ప్రతి ఒక్కరం కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరిపై, కుటుంబంపై ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ, సబూరి, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.